మొన్న గద్దరన్న, ఇప్పుడు అందశ్రీ తెలంగాణ మట్టిని ఇడిచెల్లిపోయినరు. అవును, తెలంగాణ వాగ్గేయకారుడు, అనువనువు అక్షరాలను పాటల పూదోట పూసినవాడు, తనను కదిలిస్తే పాటలను జోరుగా వారించిన అందశ్రీ ఇక లేడు. ఆరోగ్యం మంచిగా లేదని సోమవారం పొద్దుగాల గాంధీ దవాఖానలా కన్నుమూసిండు. పాటలకు, తెలంగాణ పల్లెలకు, ఈ త్యాగాల భూమికి సెలవని వెళ్ళిపోయిండు. నేను చేయాల్సింది చేసిన, ఇక మీరు నా పాటలు వాడుకోండి, నా రాగాలు ఎత్తుకోండి అన్నట్టు సెలవు తీసుకున్నాడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆఖరికి అసెంబ్లీల రాష్ట్ర గీతం లేదు, ఏం లేదు అని అవమానపరిచి అందశ్రీని మానసికంగా కుంగేటట్టు చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక తెలంగాణకు అద్భుతమైన రాష్ట్ర గీతాన్ని అందించిన అందశ్రీని కడుపులో పెట్టుకున్నాడు. మన రాష్ట్ర గీతాన్ని అధికారికంగా మ్యూజిక్ కొట్టించి పరేడ్ గ్రౌండ్లో పాడిచ్చిర్రు. అప్పుడు అందశ్రీ ఎంత ఉప్పొంగిండో అందరికీ ఎరుకున్న ముచ్చటే. కాంగ్రెస్ సర్కార్ అందశ్రీని కడుపులో పెట్టుకొని చూసుకున్నది. ఒక్క రాష్ట్ర గీతమే కాదు, తెలంగాణ జనాన్ని ఆలోచనలో పడేసే ఎన్నో పాటలు రాసిండు అందశ్రీ. మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అని మారుతున్న రోజుల్లో మనుషులల్లో పెరుగుతున్న స్వార్థము, ద్వేషము, కుళ్ళు కుతంత్రాలను కడిగి పారేసిండు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అని దేవుడు దయ్యం ఎక్కడనో లేవు, మనిషి ఆలోచనలే ఉన్నాయి అని మనిషి కేంద్రంగా ఆలోచన ఉండాలని పాటల రూపంలో రాసి చెప్పిండు. రాష్ట్రం కోసం జరిగే పోరాటంలో అందశ్రీ పాట మూలకున్న ముసలోళ్లను కూడా పిడికిలి బిగితేటట్టు చేసిన పాట. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజా మారుత జననినాదమై జేగంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం, జై బోలో తెలంగాణ జన గర్జనలా జడి వాన అని గొంతెత్తి పాడుకునేటట్టు చేసిండ్రు. ఆంధ్ర పెత్తందారులను తరిమి తరిమి కొట్టేటట్టు చేసిండ్రు. తన సొంత జిల్లా వరంగల్ మీద, దాని చరిత్ర మీద గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులేలి నట్టి కిల్లా చూడు, నా జిల్లా చూడు అని ఉర్రు తలూగించే పాట రాసిండు. అంతటి గొప్ప గొప్ప పాట ఎల్లకాలం నిలిపి ఉండేటట్టు రాసి పాడిన మనిషి మనకు దూరమైండు. అందశ్రీ పాటలు మన వారసత్వ సంపద అనేటట్టు చేసిండు. అందుకే ఆ గొప్ప మనిషికి కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు చేయబోతున్నది. ఎన్ని తీర్ల మర్యాదలు చేయాలనో అన్ని తీర్ల చేసి సాగనంపాలి అని నిర్ణయం చేసింది. కవిగా తెలంగాణ కష్టజీవులను కంటికి రెప్పతీరుగా అక్షరాలను మలిసిన అందశ్రీకి జోహార్లు చెప్తున్నది రేవంత్ రెడ్డి సర్కారు. జోహార్.